ఇప్పుడు ఏంది మరి వాట్ నెక్స్ట్ ఇప్పుడు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కూడా అత్యంత సీక్రెట్గా అందజేసారు. దాన్ని ఏదో 6 స్థాయిల్లో రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ ఒకటి చెప్తా ఉన్నా, బీసీ ప్రజలారా, జరగబోయేది ఏంది, జరుగుతున్నది ఏంది, ఈ 2 అంశాలని మనం మాట్లాడుకుందాం. ఇక నిన్న మొన్న కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు నా పేరు ఎందుకు తలుచుకుంటారో నాకు అర్థమవుతలేదు. వాళ్ళు నిన్న మొన్న మొత్తం నా పేరు మీదనే ఉన్నారు, ఇంకా కూడా ఉంటారు కూడా. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఆతృత ఉందంటే తీన్మార్ మల్లన్నను జల్దీ కాంగ్రెస్ పార్టీకి శత్రువు లెక్కలు చూపించాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. మీ ఉత్సాహం ఎక్కువ రోజులు ఏమి ఉండదు. కానీ ఒక మాట ఏందైతే, ఇప్పుడు కేటీ రామారావు గారు ఏమంటా ఉన్నాడు, ఉన్నదా ఇలా వీడియో? హరీష్ రావు గారు ఈయన వాద. నంబర్ 2 బీసీ లేదన్నాను, అది జోక్ అని చెప్పి ఎవరు తిడుతుండ్రు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మల్లన్ననే తిడుతున్నాడు. ఆయనే పొల్లు తిడుతుండు. నిన్ను బీసీ సంఘాలన్నీ కూడా మోసము దగ అని చించి అవతల పడేసిండ్రు. దాని ద్వారా నీ కులగణన పూర్తి తప్పుల తడక, నీ పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేం మాత్రమే కాదు, ఈ మాట ఏంటిదే ఈయన కూడా చెప్తుంది అదే. నీ కుల రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి, స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వీళ్ళు ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో ఇట్లా మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నాడు, మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నాడు. ఎస్ భయ్, నేనే అంటున్నా, అది చిత్తు కాగితంతో సమానము, అది తప్పుల తడక అని నేనే చెప్తా ఉన్నా. రైట్, ఓకే. ఇంతవరకు అటు భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్లో మాట్లాడుకుంటా ఇటు మైనార్టీలను తీసుకొచ్చి చిన్న కలిపిరంటారు. నేను వీళ్ళిద్దరూ నాకు ఈ ప్రపంచానికి ఈ బీసీ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరే చెప్పారు కదా క్లియర్గా, కేటీ రామారావు గారు సమగ్ర కుటుంబ సర్వే బేస్ అని మీరు చెప్తా ఉన్నారు. సో మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం. ఇక్కడ మీరేమన్నారు, 51% బీసీలు ఉన్నారు, ఆ తర్వాత 10% మైనార్టీ బీసీలు ఉన్నారు, ముస్లిం బీసీస్ వీళ్ళు కలిపితే 61% ఉన్నారు అని మనం చెప్పినాం. దీంతో పాటు 18% ఎస్సీలు ఉన్నారని చెప్పినాం. దాదాపుగా ఒక 10% ఎస్టీలు ఉన్నారని చెప్పినాం. ఓకే, ఏంది ఇది? ఇప్పుడు ఈ లెక్కన ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎంత అయింది? 9 89 89 ఇది 89 ఇది 10.5 ఇది 10.5 ఎస్టీలు 10.5 లేకపోతే 11 కూడా. రైట్, 89% ఉన్నారు అనుకుందాం. ఈ 89%లో అంటే మిగిలింది 11%. మీరు చెప్పిన లెక్కనే 11% మంది మాత్రమే ఓసీలు మీ లెక్కలలో ఉన్నారు. ఎస్, కేటీ రామారావు గారు ఇది రైటే కదా, మీరు చెప్పిన లెక్కనే కదా. దీంట్లో మరి 11% ఉన్నోనికి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు చేసిన మీరు? ఆయన ఈ 11%లో సెక్కులు ఉన్నారు, తర్వాత ఈ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అదర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ 11% ఉన్న వాళ్ళకు 10%, ఈ 11%లో కూడా ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 1% ఉన్నారు. ఈ 1% ఉన్న వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ మీ నాయన కేసీఆర్ గారు ఇది 2019లో అమలు చేసిండు. ఎట్లా అమలు చేసిండు? ఆ రోజు మీ నాయన అడగాలి కదా మీరు, నాయన ఇది అన్యాయము, బీసీలు ఎక్కువ ఉంటే మనం ఓసీలకు ఎందుకు రిజర్వేషన్ పెంచుతా ఉన్నాం అనేటువంటి మాట అడగాలి కదా. అది మీరు అడగలే. దీనికి సమాధానం చెప్పండి ముందుగాల. బీసీలకు దీనికి సమాధానం చెప్తే నిజంగా మీరు చెప్పేటువంటి ముచ్చటంతా బరాబరా అనుకుందాం. ఒకటి కూడా సమాధానం చెప్పాలి. 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% తీసుకొస్తే మీ నాయన, అది నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇదేమో ఈ ఉద్యోగాల కాడ. ఇక రెండోది ఏంది, బీసీలకు లోకల్ బాడీస్లో 33% రిజర్వేషన్ ఉండే. 33% రిజర్వేషన్ను బీసీల రిజర్వేషన్ 23% తెచ్చింది కేసీఆర్. 23% నుంచి ఏడుకొచ్చిందంటే మొన్న జెడ్పీటీసీ ఎన్నికల నాటికి 18% వచ్చింది బీసీల. ఈ బీసీల రిజర్వేషన్లు ఓ వైపు తగ్గించుకుంటా మీరు పరిపాలన చేసిన కాలంలో బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా బీసీల ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే విధంగా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి
మీరు దెబ్బ కొట్టినటువంటి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా బుద్ధి ఉందా? మీరు చేసిన కథనే కదా ఇదంతా. ఇవాళ సరే మీరు చెప్తా ఉన్నారు ఈ లెక్కలు కూడా తప్పని చెప్తా ఉన్నాం. ఈ లెక్క ఒకసారి ఇదేంది ఆయన పేరు కడవెండి విలేజ్ నుంచి దండేపల్లి మోహన్ అని చెప్పేసి ఫోన్ చేసిండు. ఆయన ఎస్సీ అంటే అసలు యాక్చువల్గా సామాజిక వర్గం, అలా కుటుంబం మొత్తం ఓసీ అని రాసిందంట. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఆయనకు ప్రూఫ్ ఏంది? ఇప్పుడు అదే అక్కడ దాని ఏమంటారు దాంట్లో వివరాలలో నా అట్లా పేరు రాసిన ప్రూఫ్ ఏందంట. అదే వాళ్ళకి ఏదో అప్లికేషన్ పెడుతున్నట్టు పెట్టి తీసుకున్న తర్వాత మాట్లాడదాం. అది రెండోది. ఇది సమగ్ర కుటుంబ సర్వేలో కేటీ రామారావు గారు ఈ బీసీ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఇదొకటి. ఇక రెండో అంశం ఏంటంటే ఈ 33 నుంచి 18కి ఎందుకు తెచ్చాడు మీ నాయన, ఇది ఒకటి చెప్పాలి.